బూడిద గుమ్మడికాయని ఏ విధంగా వినియోగిస్తే సమస్త దృష్టి దోషాలు తొలగింపజేసుకోవచ్చు, అలాగే బూడిద గుమ్మడికాయ దీపాలు ఏ విధంగా వెలిగించడం ద్వారా శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు, నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా దృష్టి దోష నివారణకి బూడిద గుమ్మడికాయ విశేషంగా సహకరిస్తుంది. ఎప్పుడైనా సరే ప్రత్యేకమైన రోజుల్లో ఇంటి సింహద్వారానికి ముందు భాగంలో బూడిద గుమ్మడికాయ కట్టడం ద్వారా దృష్టి దోషాలు తొలగిపోతాయి, శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. బూడిద గుమ్మడికాయ కట్టడానికి చాలా అనువైనటువంటి రోజు భాద్రపద బహుళ తదియ తిథి. ఆ రోజు వాస్తు పురుషుడి జన్మదినం. ఆ రోజు బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు భాగంలో కడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలా వీలు కాని పక్షంలో అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే ఇంటి ముందు భాగంలో బూడిద గుమ్మడికాయను కట్టుకోవాలి. దానివల్ల దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. వారాల పరంగా బుధవారం కానీ శనివారం కానీ బూడిద గుమ్మడికాయ ఏర్పాటు చేసుకుంటే దృష్టి దోష నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది. సాధ్యమైనంత వరకు బూడిద గుమ్మడికాయను ఉదయం పూట మాత్రమే ఇంటి ముందు భాగంలో ఏర్పాటు చేసుకోవాలి. సాయంకాలం పూట బూడిద గుమ్మడికాయ కడితే దాని ప్రభావం తగ్గిపోతుంది. అలాగే బూడిద గుమ్మడికాయ దృష్టి దోష నివారణకి ఉపయోగించే సమయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. బూడిద గుమ్మడికాయ శక్తి మొత్తం కూడా తొడిమలో ఉంటుంది కాబట్టి బూడిద గుమ్మడికాయకి తొడిమ ఊడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే బూడిద గుమ్మడికాయ ఎప్పుడూ కూడా తలకిందులుగా పట్టుకోకూడదు. తలకిందులుగా పట్టుకుంటే కూడా దాని శక్తి మొత్తం తగ్గిపోతుంది. బూడిద గుమ్మడికాయని ఎప్పుడూ కూడా నీళ్లతో శుభ్రం చేయకూడదు. అలా నీళ్లతో శుభ్రం చేసినా కూడా దానికి ఉన్న శక్తి తగ్గిపోతుంది. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటూ బూడిద గుమ్మడికాయని ఇంటి ముందు భాగంలో ఏర్పాటు చేయటం ద్వారా దృష్టి దోష తీవ్రతను తగ్గింపజేసుకుని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మంగళవారం సందర్భంగా బూడిద గుమ్మడికాయ దీపాలు ఇంటి ముందు భాగంలో సింహద్వారానికి 2 వైపులా వెలిగించడం ద్వారా శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. బూడిద గుమ్మడికాయను 2 భాగాలుగా చేసి దానిలో కొద్దిగా పసుపు, కుంకుమ వేసి ఆవు నెయ్యిలో తడిపినటువంటి పువ్వొత్తులు ఆ బూడిద గుమ్మడికాయ ముక్కల మీద ఉంచి వెలిగించి, కర్పూరం కూడా ఆ బూడిద గుమ్మడికాయ ముక్కల మీద ఉంచి వెలిగించి గుమ్మానికి ఇరువైపులా మంగళవారం రోజు ఉంచాలి. వీటినే కూష్మాండ దీపాలు అనే పేరుతో పిలుస్తారు. ఇలా కూష్మాండ దీపాలు వెలిగించడం ద్వారా కూడా శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు, దృష్టి దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఇలా బూడిద గుమ్మడికాయను వినియోగించండి, విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి.